వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సత్యసాయి జిల్లా రామగిరిలో మనం హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇక్కడ రేపు ఎంపీపీ, ముఖ్యంగా ఇక్కడ వైసీపీకి చెందినటువంటి ఎంపీపీ చనిపోయిన నేపథ్యంలో రేపు ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఉందో కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో ఇక్కడ రామగిరి హెడ్ క్వార్టర్లో జిల్లా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇక్కడ వైసీపీ మరియు తెలుగుదేశం మధ్య గొడవ జరిగినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ రెండు వాహనాల్లో కూడా మారణాయుధాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు పోలీసులు కొన్ని వాహనాలను సీజ్ చేసినటువంటి నేపథ్యం. జిల్లా ఎస్పీ రత్న గారు కూడా ఇక్కడ వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే ఉందో ఇరు వర్గాల మధ్య తెలుగుదేశం వైసీపీ మధ్య జరిగిన గొడవలో ఇక్కడ రెండు వెహికల్స్ కూడా అద్దాలు ధ్వంసం చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఒక వెహికల్లో మారణాయుధాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఒక వెహికల్ని సీజ్ చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రేపు జరగబోయేటటువంటి ఎన్నికకు ఏదైతే ఉందో ఎంపీపీ ఎన్నికకు అన్ని సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రేపటి రోజు ఏవైనా సంఘటనలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈరోజు ఇక్కడ రెండు వర్గాలు తెలుగుదేశం మరియు వైసీపీ ఎదురెదురు పడిన నేపథ్యంలోనే ఇద్దరి మధ్య బాహాబాహి దిగినటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఇరు వర్గాలని చెదరగొట్టినటువంటి నేపథ్యం. అయితే ఒక వెహికల్లో ఇక్కడ పోలీసులు చెప్తున్నటువంటి విషయం అయితే ఏదైతే వైసీపీకి చెందినటువంటి వెహికల్లో మారణాయుధాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆ వెహికల్ని కూడా సీజ్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర కూడా మంచి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పోలీసులు జిల్లా ఎస్పీ రత్న గారు కూడా లొకేషన్కి వచ్చి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడ మోహరించినటువంటి నేపథ్యం. రేపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసులు అప్రమత్తమైనటువంటి నేపథ్యం. కాకపోతే ఈరోజు ముందు రోజు ఇక్కడ ఈ సంఘటన జరగడం వల్ల ఈ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం. మరి ఇక్కడికి పోలీసులు ఈ చర్య ద్వారా ఏమి నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికకు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, జిల్లా ఎస్పీ రత్న గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. వైసీపీకి చెందినటువంటి రామాంజీ అనే వ్యక్తిని కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. పోలీస్ వెహికల్స్లో వారిని ఇక్కడ నుంచి స్టేషన్కి పోలీసులు తరలిస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ జరిగినటువంటి గొడవలో ఒక వెహికల్స్ అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరొకటి ఈ వెపన్స్, ఒక వెహికల్లో వెపన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి పూర్తి వివరాలు పోలీసులు అయితే మేము పూర్తి విచారించి అన్ని విషయాలు చెప్తామని చెప్తున్నటువంటి. ఇప్పటికే అయితే మాత్రం రామగిరి హెడ్ క్వార్టర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద కూడా జనం కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తారు, అసలు ఏంటి వాళ్ళు ఏం జరిగింది అనేది వాళ్ళు ప్రజా దర్బార్ పెట్టుకుంటా అంటే ఏం జరిగింది అనేది మా బండ్ల పగలు కొట్టి మా మనసులను కొట్టి ఇంత దౌర్జన్యం చేస్తే కూడా మళ్ళీ మమ్మల్ని మీరు హెచ్చరిస్తారు ఏంటి సార్? మాకు అర్థం కాదు. మేము ప్రజా దర్బార్ పెట్టుకున్నాం ఈరోజు మా రామగిరి మండలంలో. మామూలుగా పార్టీ ఆఫీసులో కన్వీనర్ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్ పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు ఏం జరిగింది, మా వెహికల్స్ కావచ్చు, మా మంది కావచ్చు, మేమందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరు ఆదిరెడ్డి కొడుకు నాగిరెడ్డి, రామాంజనేయులు, ముష్టికోల హరినాథ్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి మా బండి పగలదెంగి, మేము లోన్ ఉంటే అన్ని పగలదెంగేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చినారు. మా బండ్లు పగలదెంగి మళ్ళీ ఆఫీస్కే వచ్చి వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు జరిగింది ఈ గొడవ? అయితే ఈ గొడవ అది వాళ్ళే చెప్పాలి. ప్రజాస్వామ్యంలో మేము పద్ధతిగా మా పార్టీ కార్యక్రమం మేము చేసుకుంటా అంటే వాళ్ళే వచ్చి రెచ్చగొట్టి అదే పనంగా మా మీదకి దాడికి తెగబడి మా బండ్లు పగలు కొట్టి మారణాయుధాలతో వచ్చి మమ్మల్ని అంటే వైలేషన్ చేయాలని, అంటే మమ్మల్ని రెచ్చగొట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని. ఇంకా వాళ్ళు మా గవర్నమెంటే ఉంది, వైసీపీ గవర్నమెంటేను, తెలుగుదేశం వాళ్ళకి ఏమి అంటే అర్హత లేదు. మా దౌర్జన్యం ఏం చేసినా కూడా జరుగుతుంది. 5 ఏళ్ళు జరిగింది, ఇప్పుడు కూడా జరపాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఇంకోటి ఏమీ లేదు. ఏం చెప్తారు ఎక్స్పెషల్? ఎందుకంటే రేపు ఉప ఎన్నికలు జరిగే తరుణంలో మేము ఎన్నికల గురించి రాత్రి మా ఎమ్మెల్యే గారు దాని గురించి వదిలేసి లేటెస్ట్ ఎందుకు దాని గురించి మీరు వరి అవుతారు? ఆ రోజే మనం ఎంపీటీసీలో వద్దనుకొని మనం కండక్ట్ చేయలేదు. ఈరోజు ఎంపీటీసీలో లేరు, ఎందుకు దాని గురించి మేము దాని గురించి పట్టించుకోవాలి. మేమేదో మామూలుగా ప్రభుత్వం యొక్క ఇది ప్రజా దర్బార్ కార్యక్రమం అంటే రైతులు కానీ ఎవరైనా కానీ మొత్తం తెలుగుదేశం కావచ్చు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా అర్జీలు తీసుకుని పరిష్కరించే మార్గంలో మేము పోతుంటే
వాళ్ళు ఏదో వచ్చి ముందే మాకు అసలు ఎలక్షన్ గురించి తెలియదు, మేము ఎలక్షన్ గురించి పట్టించుకోలేదు, మేము ఎవరు ఎలక్షన్ గురించి మా మైండ్లో కూడా లేదు ఎవరికి. వాళ్ళు వచ్చి ఆ మారణాయుధాలతో వచ్చి మా బండ్లన్నీ పగలగొట్టి మేము అక్కడ ఆ పార్టీ ఆఫీస్లో నుంచి ఇతకు వచ్చేసరికి మొత్తం అంతా బీభత్సం సృష్టించేసి మొత్తం ఆఫీస్ ఎండి ఆఫీస్ అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకొని మొత్తం కావాల్సినంత బీభత్సం చేసేదానికి వచ్చినారు. పేపర్ దించుకున్నారు, దాంట్లో మొత్తం అంతా మొత్తు తీసుకొని తిరుగుతూ ఉన్నారు. బటా బయల్లో వాళ్ళు మొత్తు తీసుకొని తిరుగుతూ ఉన్నారు. మరి అంటే వెహికల్స్లో వెపన్స్ ఉన్నాయన్న, మారణాయుధాలు ఉన్నాయి, కత్తులు అవి ఉన్నాయి, ఎవరిది వెహికల్ అది ఎవరిదో మాకు తెలియదు. 999 వెహికల్ అది. దాంట్లో మారణాయుధాలు దాంట్లో నుంచి తీసుకొని తిరుగులాడుతుంటే మా వాళ్ళు అందరూ చూసినారు, వీడియోలు తీసినారు, ప్రత్యక్షంగా అందరూ చూసినారు. రాణిబాయి ఎవడో మగవాడైతేనో అని. దానికి వచ్చి ఈ రోజే రేపు ఎలక్షన్ జరిగేదానికి ఈ రోజే వచ్చి వాళ్ళంతా మొత్తం దీనికి కావాల్సినటువంటి వ్యూహాన్ని దీన్ని తయారు చేసుకొని ఇతకు వచ్చి మొత్తం ప్రశాంతంగా దాదాపుగా ఈ మొత్తం ఈ రాష్ట్రంలోనే తెలుసు, ఈ జిల్లాలో తెలుసు, ఈ మండలంలో తెలుసు, 10 నెలలు 11 నెలలు అయింది మొత్తం ఈ ప్రభుత్వం వచ్చి. ఒక్క రోజు కూడా మేము ఇంతవరకు రామగిరి పార్టీ ఆఫీస్లోకే మేము రైతులు ఎవరైనా పోతే ఎవరైనా పని చేసుకునే మేము ఆ ఉద్దేశంతో మేము ఉంటే మేము ఇంతవరకు ఏ రోజు అయినా కూడా ఎవరికైనా మీరు ఎక్కడైనా విచారించుకోమనండి. గొడవలకు కానీ ఇంకోటి కానీ ఎమ్మెల్యే ప్రతిరోజు ప్రతి విషయం ఈ రోజు కూడా రాత్రి కూడా చెప్పింది, గొడవలకే పోవద్దని మీరు ఎవరన్నా కానీ ఎంపీ వదిలేసేయి, ఎందుకు దాని గురించి మీరు మాట్లాడతారని చెప్పడం జరిగింది. మేము దానిని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ్ బాబు కావచ్చు, అక్కయ్య కావచ్చు, మీరు వదిలేసేవయ్యా, నేను అడిగితే ఎట్లా బాబు వదిలేస్తే ఎట్లా, దాన్ని ఏదో చూద్దామంటే వదిలేసేవా, దాని గురించి ఎందుకు పట్టించుకుంటాం, మనకు దాని గురించి వద్దని మాట్లాడితే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఈ మొత్తం అంతా దీన్ని కావాల్సినంత గొడవలు సృష్టించి ఈ మొత్తం భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రాంతాన్ని అంతా ప్రశాంతంగా ఉన్నటువంటి మండలాన్ని మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తాను. ఆ 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి బీభత్సం సాలక మళ్ళీ ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం తెలుగుదేశంలో కూడా వాళ్ళే బీభత్సం సృష్టిస్తూ ఉంటే ఇంకెంత ఉంటుందో మీరు కూడా ఒకసారి మీడియా మిత్రులు మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఇంకోటి కూడా బ్రదర్, వచ్చిన తర్వాత ఆదిరెడ్డి కోడికే వాళ్ళ బండ్లన్నీ పగలగొట్టాడు. వాళ్ళది పగలగొట్టి వాళ్ళ బండ్లు వాడే పగలగొడతాడు, వాడి బండ్లు వాడే పగలగొడతాడు. అంటే మా మీదకి వేయాలా అని చూడొచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే ఉందో రామగిరి హెడ్ క్వార్టర్లో మాత్రం జరిగినటువంటి సంఘటన అనేది ఏదైతే రేపు ఉన్నటువంటి ఉప ఎన్నిక ఎంపీపీ ఉప ఎన్నికకు సంబంధించి మేము ఏమాత్రం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోలేదు. కాకపోతే మాత్రం వైసీపీ నాయకులు వచ్చినటువంటి వెపన్స్తో వచ్చినటువంటి నేపథ్యం, ముఖ్యంగా మారణాయుధాలు వెహికల్స్లో పెట్టుకుని వచ్చినటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఈ రకంగా వారి దౌర్జన్యం అనేది ఇప్పటికీ చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.